బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు. ఇతడికి గౌతమ సిద్ధార్థుడని, శాక్యముని అని కూడా పేర్లు ఉన్నాయి. కపిలవస్తును పరిపాలించే శుద్ధోదన మహారాజు మరియు మాయాదేవిలకు కలిగిన ఏకైక కుమారుడు. బుద్ధుడు జన్మించిన 7 రోజులకు మాయాదేవి మరణించడం వల్ల పినతల్లి అయిన మహాప్రజాపతి సంరక్షణలో పెరుగుతాడు. మహారాజుకు చాలా కాలం తర్వాత సంతానం కలిగినందువల్ల రాజ్య ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. మహాప్రజాపతి సంరక్షణలో గౌతమ సిద్ధార్థుడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. రాచరిక వంశస్థుడైనందువల్ల, ఏకైక సంతానమైనందువల్ల అతని బాల్యం హాయిగా గడిచిపోతుంది. క్షత్రియ కులస్థుడు కాబట్టి వివిధ యుద్ధ నైపుణ్యాల్లో, విలువిద్యలో శిక్షణ పొందుతాడు. యుక్త వయస్కుడు కాగానే గౌతమ సిద్ధార్థునికి యశోధరతో వివాహం జరుగుతుంది. వీరి వైవాహిక జీవితంలో రాహులుడు అనే కుమారుడు కూడా జన్మిస్తాడు. తండ్రి వృద్ధుడైనందువల్ల రాజ్య పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. ఆ క్రమంలోనే సిద్ధార్థుడు రాజ్య సందర్శనకు బయలుదేరుతాడు. రాజ్య సందర్శన సమయంలో అప్పటి వరకు సిద్ధార్థునికి తెలియని ప్రపంచం కనిపిస్తుంది. ప్రజల జీవనం, వారి కష్టాలు, పేదరికాన్ని దగ్గర నుండి గమనిస్తాడు. ఒకరోజు రాజ్య సందర్శన సమయంలో వృద్ధుణ్ణి, రోగిష్టిని, శవాన్ని మరియు ఒక సన్యాసిని గమనిస్తాడు. ప్రజలు ఇన్ని రీతులుగా ఉండడం అతన్ని కలచివేస్తుంది. దీని వెనక ఉన్న సత్యాన్ని తెలుసుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరుతాడు. తలుపు తెరిచిన సిద్ధార్థుడికి భార్య, కుమారుడు కనిపించి సంసార జీవితం గుర్తుకు వచ్చినా బయట అతడు చూసిన దృశ్యాలు అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేస్తాయి. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తన రథసారథి అయిన చెన్నని లేపి గుర్రాన్ని సిద్ధం చేయమని పురమాయిస్తాడు. నదీ తీరంలో కేశఖండన గావించి క్షత్రియ ధర్మాచారాన్ని విడిచి సన్యాసి జీవితాన్ని అవలంబిస్తాడు. రాజ్యానికి తిరిగి వెళ్ళమని చెన్ననికి చెప్పి తన సత్యాన్వేషణలో కొనసాగుతాడు. భిక్షాటన చేస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తాడు.
6 సంవత్సరాలు సంచార జీవితాన్ని, కఠినమైన ప్రయత్నాలను విరమించి బోధి వృక్షం కింద ధ్యాన నిమగ్నుడవుతాడు. ఈ ప్రయత్నంలో సఫలుడై జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడు, సత్యాన్ని తెలుసుకుంటాడు. అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఈ క్రమంలో అతనికి 4 సత్యాలు బోధపడతాయి. అవి: ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కోరికలే కారణం, కోరికలను జయించడానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గమే అష్టాంగ మార్గమని అంటాడు. సరి అయిన అవగాహన, సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరి అయిన క్రియ, సరి అయిన జీవనం, సరి అయిన ప్రయత్నం, సరి అయిన మనస్సు మరియు సరి అయిన ఏకాగ్రతలను అష్టాంగ మార్గాలంటాడు. గౌతమ బుద్ధుని సిద్ధాంతాన్ని మధ్య మార్గ సిద్ధాంతమని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు చివరి దశల్లో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకొని నిర్వాణం పొందుతాడు. నిర్వాణం అనగా మరలా పునర్జన్మ లేకుండా ఉండడం. తన జ్ఞానంతో, సిద్ధాంతంతో ప్రపంచాన్ని మేలుకొల్పిన ఈ మహానుభావుడు క్రీస్తు పూర్వం 483లో మరణించాడని చరిత్రకారుల అభిప్రాయం.